వ్యక్తిగత సంబంధాలే మా ఎదుగుదలప్పుడు ఉన్నటువంటి లెక్క. అంటే ఒక ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళతో మనకి బంధువులో, లేకపోతే బంధువులకి తెలిసినటువంటోళ్ళు ఇట్లాంటిది. ఆళ్ళు అట్లాగంట వీళ్ళింత. ఇంతే. ఎక్కువ కాంటాక్ట్స్ ఉండేది గాదు. తెలియని వాళ్ళని పలకరించడం అంటే రోడ్డేటు, దారేటు ఇట్లాంటివి తప్ప తెలియని వాళ్ళతో కాంటాక్ట్స్ అప్పట్లో తక్కువుండేయి. ఒకళ్ళకొకళ్ళకి రిలేషన్‌తో ఉండేటటువంటిది తప్పించి. బట్ ఇప్పుడు ఫేస్‌బుక్ పుణ్యమా అని గత 15, 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే, తెలియని వాళ్ళని ఎంతో మందిని స్నేహం చేసుకున్నాం. నాకైతే బోలెడంతమంది ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులు దేశ విదేశాల నుంచి ఉన్నారు. అనేక మంది. ఇప్పుడైతే తగ్గించేశాను నేను. ఇదివరకైతే చాట్ చేసేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని. ఆ తర్వాత వాళ్ళు నా దగ్గరికి ఆఫీస్‌కొచ్చిన వాళ్ళున్నారు. ఇళ్ళకొచ్చిన వాళ్ళున్నారు. మంచి స్నేహం, సంబంధాలు కొనసాగుతున్నాయి ఇప్పటికి కూడా. కానీ ఇప్పుడు చూస్తే అందులో తేడా వస్తుందని ఆగిపోయాను. అలాంటి సన్నిహిత సంబంధాలకు ఉపయోగపడినటువంటి ఫేస్‌బుక్ ఇప్పుడు దారి తప్పింది. ఈ వచ్చిన ప్రయోజనాన్ని వినియోగించుకుంటూ రాజకీయాలు చేస్తోంది. నేపాల్‌లో ప్రభుత్వం దించాలన్నా, అమెరికాలో ట్రంప్‌ని దించడానికి ఎలా అయితే వాడిందో సేమ్ కుట్ర ఇప్పుడు ఇండియాలో చేసింది. ఇది స్పష్టమైపోయింది. జుకర్బర్గ్ క్షమాపణ చెప్పుగాక, అలాగే వాళ్ళ పార్టీకి ఇది వాళ్ళ సంస్థకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ టీమ్ వచ్చి పదే పదే అశ్విని వైష్ణవ్‌తో సమావేశం అవ్వుగాక, కానీ పక్కాగా భారతదేశంలో 2020లో అమెరికాలో రెజీమ్ చేంజ్ ట్రంప్‌ని అడ్డం పెట్టి ఎలా దెబ్బతీసిందో, ట్రంప్ మీద విష ప్రచారం చేసి ఎన్నికలకు ముందు నుంచి కరోనా వ్యాప్తి సందర్భంలో నెగెటివ్ క్యాంపెయిన్ విపరీతంగా చేసి ట్రంప్‌ని ఇబ్బంది పెట్టిందో, అదే ఫేస్‌బుక్ ఇప్పుడు మోడీ మీద పగబట్టింది. మోడీ మీద వ్యతిరేక కథనాలు ఆరంభించి పతాక స్థాయికి చేరింది. కాకపోతే అప్పుడు ట్రంప్‌కి టైం తక్కువ ఉండటం వల్ల ఫేస్‌బుక్‌ని పిలిచేలోపు అయిపోయింది. రెండోసారి అధికారంలోకి రాగానే వెళ్ళిపోయి క్షమాపణ చెప్పేసేసి అక్కడ కొంత పెనాల్టీలు కూడా కట్టేసి తప్పించుకున్నారు. వదిలేసాడు ట్రంప్. అది వాళ్ళ అదృష్టమైంది. ప్రపంచంలో రెజీమ్ చేంజ్ చేయాలనేటటువంటి సోరోసోల కోసం పనిచేస్తూ ప్రస్తుతం భారత్‌లో కూడా అదే ఎత్తుగడ వేసింది. సరే ప్రస్తుతానికి పిలిచాం. కానీ ఇప్పుడు పగ అయితే వదిలిపెడతారా వీళ్ళు? అసలు ఎందుకు వీళ్ళకి పగ? డబ్బులిచ్చేవాడి పట్ల ప్రేమ, అదే సందర్భంలో ఎదిగే వాళ్ళ పట్లన ఉండేటటువంటి ఒక కడుపు మంట. అదే ఇక్కడ కనబడుతుంది.